ఆ పాపాన్ని తొలగించే వారికి ఏం చేసామంటే పాపమైనటువంటి ద్రవ్యాన్ని ప్రసాదంగా నివేదన చేశారు. దానికి సంబంధించినటువంటి సంకల్పం చెప్తున్నాం, చెప్పండి. పూర్వ సంకల్పిత ఆర్జిత పూర్వ అధికారాణ అనధికారాణ శ్రీ వెంకటేశ్వర తిరుమల క్షేత్ర సర్వ పాప పరిహారార్థం గో జనిత సమస్త నిర్వీర్య ద్రవ్య ప్రసాద నామక నివేదన దోష పరిహారార్థం లోక రక్షణార్థం లోక శాంతి అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత క్షీర జల స్నపన శుద్ధి పూజా కరిష్యే. గోవింద అంటే గోవు నుంచి గోవుని రక్షించేవాడు గోవిందుడు. అటువంటి గోవుని ఖండించినటువంటి ద్రవ్యం నివేదన చేయడం పూర్తి అపరాధం. అటువంటి అపరాధాన్ని మాకు తెలియనటువంటి గతంలో జరిగింది కాబట్టి, ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి దాని నుంచి లోకాన్ని రక్షించడం కోసం తప్పు జరిగిన తర్వాత తెలుసుకుని దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి వాడు గొప్పవాడు. ఏ మనిషి కూడా తప్పు చేయకుండా ఉండడు. ఆ తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని సరిదిద్దుకోవడమే మానవ లక్షణం. కనుక ఎవరు అజ్ఞానులు మాట్లాడుతున్నారు ఈరోజు దీక్ష ఎందుకు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు. దీక్ష ఎందుకోసం చేస్తారు? రాష్ట్రకృతం పాపం, రాజపాపం పురోహిత. రాష్ట్రంలో చేసినటువంటి ఏదైతే ప్రజలు చేసినటువంటి పాపం ఉందో ఆ పాపం అంతా కూడా ఎవరు అనుభవించాలంటే రాజు అనుభవించాలి. ఇప్పుడు పాలకులు ఎవరు? ఈ ప్రభుత్వం. కనుక పూర్వం ఎవరో చేసి వెళ్ళిపోయారు. ఆ పాప ఎవరి మీద పడుతుంది? వీళ్ళ మీద పడుతుంది. ఆ పాప ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి? ఇప్పుడున్న పాలకులు చేయాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు దీక్ష మొదలుపెట్టారు. అది తెలియకుండా తప్పు చేసిన వాళ్ళు దీక్ష చేస్తారు. తప్పు ఎందుకోసం చేశారు? తప్పు మీరు చేశారు. కనుక ఆ పాప ప్రక్షాళన కోసం చేసేటువంటి దీక్ష. కనుక వారిని అనుసరించి మన గ్రామంలో స్వామిని శాంతింపజేయడం కోసం క్షీరాభిషేకం చేయడం జరుగుతోంది. కనుక ప్రాయశ్చిత దీక్ష అంటారు దీన్ని. కనుక రాష్ట్రకృతం పాపం, రాష్ట్రంలో ఉన్నటువంటి జనులందరూ చేసినటువంటి పాపం ఎవరి మీద పడుతుందంటే రాజు మీద పడుతుంది. రాజు చేసిన పాపం ఎవరి మీద పడుతుందంటే పురోహితుడి మీద పడుతుంది. కనుక పురోహితుడు ఏం చెప్పాలి? రాజుకి మార్గనిర్దేశం చేయాలి. కనుక ఆ మార్గనిర్దేశం సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు మాకు తెలియకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించాం. కనుక నువ్వు ఈ రోజు నుంచి శుచైనటువంటి ప్రసాదాన్ని మేమందరం కూడా నీకు ప్రసాదంగా భావిస్తామయ్యా అని చెప్పి ఆ స్వామివారికి క్షీరాభిషేకం చేయడం జరుగుతుంది. ఓం